కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదివినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం! ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఇచ్చట ఉండవలనని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడిన నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఐక్యత, యూనిటీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజున అనేకమైనటువంటి కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి, సక్సెస్ లేకపోవటానికి, ఏది సాధించకపోవటానికి కారణం ఏంటంటే యూనిటీ లేకపోవటం, ఐక్యత లేకపోవటం అన్నమాట. ఒక భక్తుడు తన కుటుంబం ఎందుకని అభివృద్ధి చెందట్లేదు, తన సంఘం ఎందుకని అభివృద్ధి చెందట్లేదు అని చెప్పి ఎంతో విసుగు చెందుతూ ఉన్నాడంట. ఎందుకని నేనేమి సాధించలేకపోతున్నాను, ఎందుకని ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితిలో ఉండిపోతున్నాను, నేను ఎందుకని గ్రోత్ని సాధించలేకపోతున్నానని తర్జన భర్జన చేసుకుంటూ ఉన్నాడంట. చాలా రకాల ఆలోచన చేశాడంట. ఎందుకని మా కుటుంబం ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితిలోనే ఉండిపోతుందని చెప్పి ఆలోచన చేసి విసుగు చెందిపోయి అలా కూర్చుని ఉన్నాడంట. అలా కూర్చున్నటువంటి సమయంలో ఆ పక్కనే ఒక చీమల గుంపును అతను చూస్తూ ఉన్నాడంట. చీమల గుంపు అంటే జస్ట్ ఒక 8 యాంట్స్ అనమాట. 8 చీమలు ఆ పక్కన కనిపించినాయి అంట. ఆ 8 చీమలు కలిసి ఏం చేస్తున్నాయంటే ఒక బెల్లం ముక్కను లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయంట. ప్రయత్నించి ఏం చేస్తాయంటే ఆ బెల్లం మరి ముక్క చూసినట్లయితే చిన్నదే, కానీ అది కదపలేకపోయింది. 8 చీమలు కలిపి లాగినా కూడా బెల్లం ముక్క కదలలేదంట. ఎందుకని కదలేదంటే 8 చీమలు కలిసి 8 వైపుల నుంచి లాగుతూ ఉన్నాయంట. తర్వాత మళ్ళా అది ఎంత ప్రయత్నించినా కూడా మరి అది లాక్కొని వెళ్ళలేకపోవటాన్ని గమనించినటువంటి ఈయన సడన్గా అక్కడ ఒక మార్పు సంభవించిందంట. ఏమిటా మార్పు అని చూసినట్లయితే ఆ చీమల బలాన్ని బట్టి మరి ఆ బెల్లం ముక్క కదిలించబడవలసిందే. ఎందుకంటే 8 చీమలు ఉన్నాయి, బెల్లం చూస్తే కొంచెం చిన్నగానే ఉన్నది. కానీ 8 చీమలు లాగడం వల్ల బెల్లం కదిలించబడాలి. కానీ అయినా సరే అది ఎందుకు జరగలేదు అని ఆలోచన చేస్తే ఈ యొక్క భక్తునికి అనగా ఈ సేవకునికి ఒక కారణం కనిపించిందంట. ఎందుకంటే అవి ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్కటి లాగుతూ ఉన్నాయన్నమాట. అలా లాగుతూ ఉన్నంత కాలం అది ఆ మొక్క ఏ విధమైనటువంటి మార్పు లేదు, ఇటు కదలలేదనమాట. అప్పుడు అన్నీ మళ్ళీ మాట కలుపుకుని ఏం చేస్తాయంటే చీమలన్నీ కూడా ఇట్లా కాదు, మనమంతా కలిసి దీన్ని ఎలా లాగాలి, ఏం చేయాలని ఆలోచన చేసి ఆ చీమలన్నీ కలిపి ఒకవైపుకి వచ్చేసేసి ఆ వైపు నుంచి ఆ బెల్లాన్ని దొర్లించుకుంటూ వెళ్ళటం ప్రారంభించాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే దిక్కుకు లాగటం ప్రారంభించాయంట. ఎప్పుడైతే అలా చేసాయో ఈజీగా ఆ యొక్క బెల్లం ముక్కని ఆ చీమలన్నీ దొర్లించుకుని వెళ్ళిపోవటం చూసాడంట. ఆయన మనసు ఎంతో సంతోషిస్తూ ఉన్నదంట. అరే ఏంటి వింత అని చెప్పి చూసినప్పుడు ఆయన జీవిత సంఘటన అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. కుటుంబంలో ఉన్నటువంటి వారంతా కూడా మరి ఏ విధమైనటువంటి ఐక్యత లేకపోవటం వల్ల మరి ఆ కుటుంబంలో ఏ విధమైనటువంటి సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, తండ్రి వేరు, బిడ్డలు వేరు, ఈ విధంగా 4 రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టే ఏ విధమైనటువంటి సక్సెస్ లేదని చెప్పి ఏక మనసు లేదు, ప్రతివారు కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి అభివృద్ధి లేదు, తన సంఘంలో ఉద్యమం లేదు అనేటువంటి కారణాన్ని ఆయన కనుగొనడం జరిగిందన్నమాట. హల్లెలూయా. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మీ భార్యలు వేరువేరుగా ఆలోచన చేస్తూ ఉన్నారా? ఒకరి మాటలు ఒకరికి నచ్చట్లేదా? ఒకరి ఆలోచన ఒకరికి నచ్చట్లేదా? మరి దానివల్లనే మీ జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉన్నాయి, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది అన్నమాట. ఏంటంటే బ్రేకింగ్ ఈజ్ బెటర్ దాన్ బెండింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ఇంట్లోకి ప్రవేశించాలి, మన ద్వారబంధం చాలా చిన్నగా ఉన్నది, మనం వంగి లోపలికి వెళ్ళిపోతే ఈజీ అయిపోయింది అక్కడతోటి. కానీ లేదు, నేను వంగను, నేను స్ట్రైట్గా నేను నడుస్తాను కాబట్టి ఈ యొక్క ద్వారబంధాన్ని పగలగొట్టాలి, ఈ గోడను కూల్చాలి అనుకున్నట్లయితే అది చాలా మరి ఇంకా లాస్ అనమాట. ఆ ఇల్లు కూలగొట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే ఒక్క నిమిషం మనం కాదు అనుకుని బెండ్ అయ్యమనుకోండి, అంతే, ఇంకా అక్కడితో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కాబట్టి బ్రేకింగ్ ఈజ్ బెటర్ దాన్ బెండింగ్. ఈరోజు చాలామంది చాలా విషయాల్లో బ్రేక్ చేసి కొట్టక ఇష్టపడుతున్నారు. కాబట్టి అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. జస్ట్ మనం కొన్ని విషయాల్లో బెండ్ అయ్యామనుకోండి, అది సామరస్యంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఈ సేవకుడు మరి చాలా విషయాలు నేర్చుకున్నాడంట. అందుకే జ్ఞాని గారు సొలొమోను గారు అంటున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము,
అవి జ్ఞానం నేర్చుకోవటం అంటాడు. ఇంత చిన్న చీమకి అన్ని 6 కాళ్ళు ఎందుకు అసలని? చీమ చిన్నగానే ఉంటుంది కానీ దానికి 6 కాళ్ళు ఉంటాయి. ఎందుకంటే జ్ఞానం కలిగినటువంటిది. మరి ఎందుకంటే తన రెట్టుకి బరువుకి ఇంచుమించు 8 రెట్లు ఎక్కువ బరువుని చీమ మోసుకెళ్ళిపోతుందంట. ఈరోజున మనిషి చూసినట్లయితే మనిషికి ఉన్నటువంటి సామర్థ్యంలో చాలా తక్కువ ఉపయోగిస్తున్నాడు. ఐన్స్టీన్ గారు చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ అంతా టెస్ట్ చేస్తే ఆయన వాడిందంట 0.05 అంతా వాడాడంట. అంటే చూడండి, అంత గొప్ప ఐన్స్టీన్ గారు బ్రెయిన్ అంతా ఉపయోగిస్తే అసలు మనం ఏమైనా వాడుతున్నాం? అసలు బ్రెయినే యూజ్ చేయట్లేదు అనమాట. కాబట్టి ఈరోజున మనిషి అభివృద్ధి చెందబడటానికి, ఆశ్రయించబడకపోవటానికి కారణం ఏంటంటే ఇదే మైండ్ని సరిగ్గా వాడలేకపోవటం అనమాట. మైండ్ని సరిగ్గా ఉపయోగించకపోవటం, దేవుడిచ్చిన సోర్స్ని సద్వినియోగం చేసుకోవటం. కాబట్టి ఐక్యత కలిగి జీవించాలన్నమాట. మనం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో అభివృద్ధిని సాధించగలుగుతాం. ఐక్యత లేనటువంటి ఏ అభివృద్ధి సాధించలేం. ఆదికాండంలో మనం చూసినట్లయితే మరి మనుషులంతా కలిసి గోపురాన్ని కడుతూ ఉన్నారు. ఐక్యత ఉంది అక్కడ. ఎప్పుడైతే దేవుడిచ్చి భాషలను తారుమారు చేశాడో అంతే, ఐక్యత లేదు. డైవర్షన్ ఏర్పడిందనమాట. భేదాలు వచ్చేసాయి, విడిపోయారు, సక్సెస్ని కోల్పోయారు అనమాట. ఎప్పుడైతే మనం ఐక్యత లేదో, ఎవరైనా సరే సేవకులైనా సరే కలిసి పనిచేస్తే అద్భుతం అనమాట. ఒకడు 1000 మందిని తెరవాడంట, 2005లోకి 2 10,000 అయిపోయారు అనమాట. ఒకడు 1000 మంది తరిమాడు, కానీ 2 ఒక్కొక్కడు 5,000 మందిని తరవడం ప్రారంభించారు. ఇద్దరు కలిసి 10,000 మందిని అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఒక ఐక్యత కలిగిందో అద్భుతం చూడగలుగుతాం. అంటే నీకు నువ్వు భార్యగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావేమో, నీకు నువ్వు భర్తగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తే నువ్వు భార్యగా నువ్వు చేసే ప్రార్థన ఒక 1000 మందిని ప్రభావితం చేయగలుగుతావు. భార్యాభర్తలు కలిసి చేసే ప్రార్థన 10,000 మందిని ప్రభావితం చేస్తారన్నమాట. బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది అనమాట. ఇద్దరు నా నామమున ఏకీభవిస్తే అది భూలోకంలో బంధిస్తే పరలోకంలో బంధిస్తానన్నాడు. ఇద్దరు ఏకీభవిస్తే. నా లైఫ్లో చాలా టెస్ట్ మనీస్ ఉంటాయి. ఇద్దరం కలిసి ప్రార్థన చేయడం వల్ల జరిగినటువంటి కార్యాలు, ఇది పరిచర్యలు అవ్వచ్చు, పర్సనల్గా అవ్వచ్చు, అనేక అద్భుతాలు మరి ఇద్దరం కలిసి చేయబట్టుకుని ప్రార్థించినప్పుడు మరి వండర్స్ మేము సృష్టించగలిగాం. దేవునికి స్తోత్రం. దేవుని ఉద్దేశం కూడా అదే. మీరు నా నామమున ఏదడిగినా చేస్తానంటున్నాడు. ఈ రోజున మరి మీరు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైనటువంటి కార్యాలు, చరిత్రను చదవద్దు ప్రియులారా, చరిత్రను సృష్టించాలి. ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, మనం ట్రెండ్ సెట్ చేయాలన్నమాట. ఈ రోజున మరి అనేకమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని, నిన్నే ఆశీర్వాదంగా మార్చాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా నేను బ్లెస్ చేయాలని చెప్పి, అనేక విషయాల్లో అనేక విధాలుగా నేను అభివృద్ధి చెందించాలని చెప్పి ఆయన ఎంతో ఆశతో నీ ప్రక్కనే కూర్చుని ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదం ఎఫెసీ 1:13 ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడ్డది. ఆ విషయం తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రక్కనే కూర్చున్నాడు. ఊహింపశక్యంగానే మూరుగులతో నీ కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అది గ్రహించిన రోజున అద్భుతాలను సృష్టిస్తాను. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెలిగింపునిచ్చి ఇక నుంచి మీరు ఏలుబడి చేసే వ్యక్తులుగా ఉండాలి, ఏలుబడి చేయబడేటువంటి వ్యక్తులుగా కాదు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.